everyone, welcome to a slow day in my life. అండ్ అందరికీ ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్. చూస్తూనే 2024 చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఎన్నో హ్యాపీ మూమెంట్స్, ఎన్నో సాడ్ మూమెంట్స్ అండ్ ఇంకా ఎన్నో విషయాలు జరిగే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. అండ్ అవన్నీ రిఫ్లెక్ట్ చేసుకొని 2025ని గ్రాండ్గా వెల్కమ్ చేద్దాం. అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఫస్ట్ చేయాల్సింది మీ 2024ని రిఫ్లెక్ట్ చేయడం. అంటే మీకు జరిగిన బెస్ట్ థింగ్స్ అండ్ వర్స్ట్ థింగ్స్ అన్నీ మీరైతే రాసుకోండి. ఆర్ ఎల్స్ ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీరు ఏదేది అచీవ్ చేశారు అండ్ ఇంకా ఏమి చేయాలి అన్నది మీకే అర్థమవుతుంది. అండ్ దీనివల్ల మీ 2025ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మన వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ చూసేయండి. అండ్ ఇదైతే ఒక నార్మల్ సండే వీడియో. సో ఆ రోజైతే యాజ్ యూజువల్ నేను స్లోగా డేని స్టార్ట్ చేసి బుక్ చదివి ఇంకా అలా ఫుడ్ అంతా తినేసి నేనైతే వీడియో షూట్ చేయడానికి రెడీ అయ్యా. అండ్ షూట్ చేశాక ఎడిటింగ్ ప్రాసెస్ కొంచెం ఉంటే అదైతే కంప్లీట్ చేసా. అండ్ అదయ్యాక ఇంకా సెకండ్ వీడియో లైక్ జ్యువెలరీ వీడియో ఒకటి షూట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయింటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ లింక్ చేస్తా, వెళ్ళి చూసేయండి. అండ్ అలా ఈవినింగ్ అయింది. స్నాక్స్ తీసుకొని కొంచెం సేపు అలా గ్రౌండ్లో కూర్చున్నాను. లైక్ ఈవినింగ్ అంతా మనం ప్రశాంతంగా అలా కూర్చొని మన థాట్స్ అన్నిటిని రీకాల్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ 2024 మీ అందరికీ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా అంటే చాలా థింగ్స్ జరిగాయి. ఒక రోలర్ కోస్టర్ అని చెప్పాలి. అండ్ నేనైతే అలానే నా 2024 యొక్క విజన్ బోర్డ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. 2023 డిసెంబర్లో నేనైతే ఫస్ట్ టైం విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకున్నా. అప్పుడైతే నాకు జీరో ఐడియా, లైక్ ఇది అవుతుంది అని నేనైతే క్రియేట్ చేయలేదు. బట్ అవ్వాలి, నేను ఎలా అయినా ట్రై చేయాలి, నాకు లైఫ్లో ఇవి కావాలి అని చెప్పి క్రియేట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే 100% కాకపోయినా 70% అయితే నేనైతే చేయగలిగాను. అండ్ అందులో ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా మెయిన్ పిక్చర్, లైక్ ఒక అమ్మాయి అక్కడ ఏదో డ్రా చేస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే నేను ఒక సెమినార్ ఇవ్వాలి, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని. అండ్ నా ఫైనల్ ఇయర్లో మాకు ప్రాజెక్ట్ జరుగుతుంది కదా, అప్పుడైతే అది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ పిక్చర్ ఒక అమ్మాయి కుకింగ్ చేస్తూ ఉంటుంది. లైక్ నాకు కుకింగ్ బేసిక్గా రాదు, సో కొంచెం అయినా బేసిక్గా నేర్చుకోవాలని అనుకున్నా. అండ్ అది కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకొకటి నా గ్రాడ్యుయేషన్ అయితే నేను 2024లో కంప్లీట్ చేయాలి లైక్ మంచిగా అనుకున్నా. అండ్ అది కూడా అచీవ్ చేశాను. అండ్ అలానే సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయాలనుకున్నా. అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ మా ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేద్దామని అనుకున్నా, అది కూడా జరిగింది. లాస్ట్ 6 months నేను ఇంట్లోనే ఉంటున్నా, చాలా టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ అలానే ఒక ట్రిప్కి అయినా వెళ్ళాలనుకున్నా, బట్ ట్రిప్ అవ్వలేదు. కానీ మా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి వెళ్ళాను ఒక మౌంటైన్స్ దగ్గరికి, చాలా ఎంజాయ్ చేసాం అదైతే. అండ్ వీటి అన్నిటికన్నా మించి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. బట్ ఫైనల్గా ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలానే మనకైతే ఇప్పుడు 1800+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను అనుకున్నది అచీవ్ చేయగలిగాను. అండ్ అలానే ఇన్స్టా పేజ్ కూడా క్రియేట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇలా కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వకపోయినా కూడా ఉన్నాయి. అదేంటంటే నేనైతే కొంచెం నా ఫిజికల్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా. ఫస్ట్ 4-5 months కాలేజ్లో ఉన్న బాగానే చేసా, బట్ ఇంటికి వచ్చాక అది టోటల్గా అసలు చేయలేదన్నమాట. అండ్ ఇంకొకటి, నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. అండ్ ఇంకా నైట్ అయింది, మేము ఇంకా అలా మెస్కి వెళ్ళాం. అండ్ అదే నా లాస్ట్ డేస్ అనమాట కాలేజ్లో. అండ్ ఇది నేను కాలేజ్లో తీసిన వీడియో మీకు ఇప్పుడు యూజ్ అవుతుందని పెట్టాను. అండ్ న్యూ ఇయర్ టైంలో మీరు చేయాల్సిన ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్. లైక్ మీ స్పేస్ అంతా క్లీన్ చేసి లైక్ అక్కడ మీరంతా ఆర్గనైజ్ చేసుకోవాలి. బికాజ్ మీ సరౌండింగ్స్ నీట్గా ఉంటే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మీ వర్క్ ఇంకా బాగా జరుగుతుంది. అండ్ నేను అదే చేస్తున్నా. అండ్ మీకు చిన్న టూర్ ఇస్తాను. అండ్ ఇదైతే బేసిక్గా నా పౌచ్, పెన్స్ అన్ని ఉంటాయి, ట్రైపోడ్, నా స్పెక్స్, ఇంకా కొన్ని జ్యువెలరీ. అండ్ దాని తర్వాత ప్లానర్, జర్నల్ అవన్నీ ఉంటాయి. అండ్ అదేంటంటే మా గ్రాడ్యుయేషన్ టైంలో మా జూనియర్స్ ఇచ్చారు. అండ్ ఇంకా బుక్స్, స్పెక్స్ అండ్ అంతేకాకుండా కొంచెం స్కిన్ కేర్, మిర్రర్, కోమ్స్ ఇలా అన్నీ నేను ఆ టేబుల్ పైనే పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్లో మీకు స్కిన్ కేర్ వస్తుంది, హెయిర్ కేర్ వస్తుంది, ఇలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ నేనైతే అప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకొని నీట్గా స్కిన్ కేర్ చేసుకున్నాను. అండ్ అది అయ్యాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని డీప్ మసాజ్ చేసుకున్నా. బికాజ్ మన ఫింగర్స్లో చాలా పవర్ ఉంటుంది. మన ఫింగర్స్తో మనం ఫేస్కి మసాజ్ చేస్తే అక్కడ ఉన్న నర్వ్స్ అన్ని బాగా యాక్టివేట్ అయ్యి బ్లడ్ ఫ్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యి మంచి గ్లో వస్తుంది. అండ్ అదయ్యాక నేనైతే హెయిర్ కేర్ కూడా చేసుకున్నా. లైక్ నీట్గా కోమ్ చేసుకొని హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకున్నా. హెయిర్ ఆయిలింగ్ టైంలో హెయిర్ మసాజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదయ్యాక నేనైతే కొంచెం రిలాక్స్ అవ్వడానికి బయటకు వెళ్ళా, లైక్ వాటర్ తీసుకోవడానికి.
అండ్ అప్పుడైతే అది రైనీ సీజన్ కాబట్టి వర్షం పడిందనమాట. చాలాసేపు అక్కడే కూర్చొని అలా వర్షాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ రూమ్‌కైతే వచ్చేసాను. అండ్ న్యూ ఇయర్‌లో మీరు చేయాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లానింగ్. సో మీరు ఇయర్ స్టార్టింగ్‌లోనే మీ ఇయర్ ఎలా ఉండాలి, మీ మంత్ ఎలా ఉండాలి, ఎవ్రీ వీక్ ఎలా ఉండాలి అన్నది ప్లాన్ చేసుకుంటే మీకైతే ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఏమేం వర్క్స్ కంప్లీట్ చేయాలని. అండ్ ప్లానింగ్ పైన మీకు ఒక సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి ప్లానింగ్ మీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్, చాలా గేమ్ చేంజింగ్ అనే చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని అండ్ అలానే వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ ఇయర్ మీ అందరికీ సక్సెస్ఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.